జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. అలానే మనకి మకర భోగి, మకర సంక్రాంతి, మకర కనుమ శుభాకాంక్షలు కూడా. అలానే మనకి ఇంకొక అదృష్టం ఉంది. అది ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ ఈ జనవరి మాసం 13వ తారీఖు పౌర్ణమి రోజున మొదలయ్యేసి ఇది అంతం రోజు వచ్చేసి 26వ తారీఖు ఫిబ్రవరి 2025 సంవత్సరం వరకు కూడా. దీనిలో రాజస్నానం అని ఉంటుంది. ఈ రాజస్నానం తిథులు వచ్చేసి 13, 14, 29వ తారీఖు జనవరి మాసం. అలానే మనకి 3, 12, 26వ తారీఖు ఫిబ్రవరి మాసం. ఇవి ఇన్ని కూడా రాజస్నానం అని అంటారు. ఈ రాజస్నానం రోజు కనుక ద్వాదశ రాశుల వాళ్ళు స్నానం ఆచరించినట్లయితే మీ పెద్దలకి ఉన్నటువంటి కర్మలు, క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించవచ్చు. అలానే వీటితో పాటు ఏవైతే మీకు గ్రహరీత్యా దోషాలు, గ్రహరీత్యా ఉన్నటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఇది అదృష్టమని చెప్పుకోవచ్చు. ఈ 40 రోజుల్లో ఈ 6 దినాల్లో కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే, ఈ 6 దినాల రాజస్నానాన్ని ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి దేవతలు కూడా ఈ రాజస్నానం ఏదైతే ఉందో ఈ తిథుల్లో బ్రాహ్మీ ముహూర్తంలో కనుక వారు స్నానం ఆచరిస్తానని చెప్పేసి అని మన వేదాల్లో ఉంది. అదే నేను చెప్తా ఉన్నాను. మా పెద్దలు కూడా అదే చెప్తున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి అంటే నా ఒక ఎక్స్పీరియన్స్ కూడా అంతే ఉంది. పోయినటువంటి ఏదైతే మనకి ఇది కుంభమేళ ఉందో ఆ కుంభమేళలో నేను స్నానం ఆచరించాను. అక్కడ కూడా కొన్ని రకాల క్రియలు, కొన్ని రకాలైనటువంటి గంగా యమున సరస్వతి దగ్గర ఒక్కొక్క యోగం అని ఉంటుంది. ఆ యోగం దగ్గర కూడా స్నానం ఆచరించవచ్చు. ఘాటు అని ఉంటుంది, ఆ ఘాటు దగ్గర కూడా స్నానం ఆచరించవచ్చు. ఇలా చేసుకునే ద్వారా ఇబ్బంది లేకుండా గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలను కూడా తొలగిపోయడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. రాసుల్లో వచ్చినప్పుడైతే ద్వాదశ రాసుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఏదైతే రుమ్మతులు ఉన్నాయో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. పెళ్ళిళ్ళు కాని అటువంటి వాడు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఆస్కారం కనిపిస్తుంది. పెళ్ళయ్యి వెడబాటులో భార్యాభర్తల మధ్యన వెడబాటు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కలిసేదానికి ఆస్కారం ఉందని కనిపిస్తుంది. అలానే పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. ఏంటి ఎన్ని అదృష్టాలు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. ఉన్నాయి. అయితే అవి ఎలా, ఆ అదృష్టం మీకు వచ్చేది ఎలా అది చూద్దాం. అది ఎలా అంటే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి కుంభమేళ, మహాకుంభమేళ ఉందో ఈ మహాకుంభమేళ రోజున స్నానం ఆచరించినట్టయితే ఈ 40 రోజులు వ్యవధిలో ఏదైతే ఉందో ఈ 40 రోజుల వ్యవధిలో కనుక మీరు స్నానం ఆచరించినట్లయితే మీకు గ్రహాల నుంచి ఉన్నటువంటి వెసులుబాటు కనపడుతుంది. ఈ పెద్దల దగ్గర నుంచి మీకు మంచి చూపు, శుభదృష్టి ఉండాలనుకుంటే కనుక ఏవైతే ఈ కర్మలు ఉన్నాయో మీరు పూర్వీకులు ఏదైతే ఉన్నారో వాళ్ళ కనుక మీరు ఈ కర్మలు ఆచరించినట్టయితే కనుక ఈ మకర భోగి, సంక్రాంతి, కనుమ అలానే మనకి పౌర్ణమి ఏదైతే ఈ దినాలు 4 ఉన్నాయో ఈ 4 దినాల్లో కనుక మీరు ఆ పెద్దలకి కర్మలు చేసినట్లయితే ఏదైతే బ్రాహ్మణత్వాన్ని పిలిపించుకొని మంత్రోచ్చారణతో చేయాలి. లేకుంటే మీకు నదీ సమీపన తీరాన మీకు కాలువలు కానీ, గట్లు కానీ, ఎరువులు, సెరల ఎరువులు, ఇలా కోనేరులు ఏవైతే ఉన్నాయో మీకు దగ్గర సమీప దూరంలో వాటి దగ్గర కూడా మీరు ఈ పెద్దలకి కర్మలు చేసుకోవచ్చు. వీటి ద్వారా మంచి శుభదృష్టి ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మా అన్నయ్య ఉన్నారు, మా తమ్ముడు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, ఇలాంటి పెద్దవి చిన్నవి వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని ఏం లేదు. ఈ కర్మలు పండగల వ్యవధిలోను, పండగల సందర్భంగాను ప్రాంతీయ ఆచార ప్రకారంగా, ఇంటి ఆచార ప్రకారంగా ఎవరైనా నిర్వర్తించవచ్చు. ఫ్రెండ్స్ పేర్లు ఉంటే ఫ్రెండ్స్కి చెప్పవచ్చు. మీకు కాళ్ళు ఏళ్ళు వదిలేసినటువంటి పేర్లు ఉంటే అందరి పేర్లు చెప్పేసి కర్మలు చేయడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే మరీ మంచి జరుగుతుంది. ఎవరికైనా వృశ్చిక రాశి వాళ్ళకి గాలి చోకినా, గాలి పట్టినా, మాట వినకపోయినా, చెడు అలవాట్లు ఉన్నా, అలానే వ్యసనాలు ఎక్కువ ఉన్నా, అమ్మాయి జోలు అబ్బాయి వెళ్తున్నా, అబ్బాయి జోలు అమ్మాయి వెళ్తున్నా, ఇలాంటి ఏదైనా స్వామీజీ దొంగ స్వామీజీలను నమ్మినా, ఏదైనా మోసం చేసేటువంటి తత్వంతో ఉన్నా, అలాంటి మోసపూరితమైనటువంటి వ్యవహారాలు విన్నా, ఇలాంటి రుమ్మతులతో ఏదైనా బాధపడుతున్నా, ఇలాంటి ఇబ్బందులు ఏదైనా బాధపడుతున్నా, జాబు లేకపోయినా, జాబులో వెసులుబాటు లేకపోయినా, అలానే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా, విదేశాలకి గ్రహరీత్యా దోషాలున్నా, విదేశానికి ఇంటర్వ్యూలు లేకపోయినా, ఇంటర్వ్యూలు జరగకపోయినా, ఇంటర్వ్యూలో ఫాల్ అయినా, ఫేస్ అయినా, పాస్ అయినా, అలానే ఎగ్జామ్స్ రాయిపోయినా, మతిమరుపు వచ్చినా, జ్ఞానం లేకపోయినా, చిన్నపిల్లల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా, అలానే మీకున్నటువంటి రోగాలు, నొప్పులు, జబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇల్లు, వాకిలి, ఒడ్డు, గోద ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి
కూడా కొంతమేర మీకు వెసులుబాటు కనిపించేందుకు ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క మహాకుంభమేళ రోజున స్నానం ఆచరించినట్టయితే 40 రోజుల పాటు మీరు చేసేటువంటి దానాలు, ధర్మాలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, తపాలు అన్నీ కూడా మీకు సొంత డబ్బులతో కనుక మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ఒక చేసేటువంటి ఏదైతే మీరు స్నానం ఉందో ఆ స్నానం చేసేటప్పుడు కనుక మీరు ఏదైతే దానాలు ఉంటాయో ఆ దానాలు కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ పెద్దలకి చేసేటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారం బ్రాహ్మణోత్తమం దగ్గర అడిగేసి తెలుసుకోండి. అలానే మీకు బ్రాహ్మణోత్తమం దగ్గర చేసినటువంటి పూజలు, హోమాలు, ఏదైతే దానాలు ఉన్నాయో వాటితో పాటు మీకు సమీప దగ్గరలో వచ్చేటువంటి హరిదాసు అని వస్తారు. ఈ యొక్క మంగళ స్నానం చెప్పి అంటే ఈ యొక్క సంక్రాంతి సమయాల్లో హరిదాసు అని వస్తారు. ఈ హరిదాసు కనుక మీరు మోయిన ఇచ్చినట్టయితే గుమ్మడికాయతో పాటు వంకాయలు, సొరకాయలు ఇలా మోయిన ఇచ్చినట్టు బీరకాయలు ఇలా మోయిన ఇచ్చినట్టయితే కనుక మీకు అదృష్టం వస్తుంది. ఆ లక్ష్మీదేవి వరిస్తుంది. అలానే మీకు గంగిరెద్దు వారు వస్తారు. ఆ గంగిరెద్దు వారికి కూడా మీరు బట్టల దానం కానీ, డబ్బు దానం కానీ, అలానే వస్త్రదానం, డబ్బు దానం అలానే ఏదైనా వస్తు దానం చేస్తే కూడా మంచి జరుగుతూ ఉంది. ఏదైనా లోహం అంటే ఇనుము, ఇత్తడి, రాగి ఏదైతే ఆ సిల్వర్ ఉందో ఇలాంటి దానం చేస్తే కూడా మీకు మంచి జరుగుతూ ఉంది. ఏదైతే భూదానం, గోదానం, అన్నదానం చేస్తే కూడా మీకు మంచి జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తముడికి చేయాలి. అలానే మీకు ఇవన్నీ కూడా మీకు అవ్వట్లేదు అనుకుంటే కనుక మీ దగ్గర డబ్బు వెసులుబాటు లేదంటే అప్పు తీసుకొచ్చి మాత్రం ఏ దానం చేయకండి. అప్పు లేకుండా మీ స్వంతగా ఏదైతే ఉందో అలాగా దానం చేయండి. మీ దగ్గర 30 రూపాయలు ఉంటే ఒక ప్లేట్ టిఫిన్ తీసుకెళ్ళి బ్రాహ్మణోత్తమునికో లేదా అడుక్కునే వాళ్ళకో ఇవ్వండి. లేదా మీ దగ్గర 100 రూపాయలు ఉంటే దాని తగ్గట్టు దానమే చేయండి. దాని తగ్గట్టు పూజ పునస్కారాలు మాత్రమే చేయండి. కానీ అప్పు తీసుకొచ్చి ఏదో మీరు చేస్తే అది ఫలితం వస్తుంది అనుకోవద్దు. అప్పు ఇచ్చిన వాళ్ళకి ఫలితం వస్తుంది కానీ తీసుకున్న వాళ్ళకి ఉండదు. అలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు. మీకు చేతనైతే మీకు కుదిరితే మీ స్తోమతను బట్టే చేయండి. మరొక మాట వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మోసపోయేటువంటి తత్వం ఉంది. కాబట్టి 2025 సంవత్సరంలో బెట్టింగ్ వ్యాపారాలు కానివ్వండి, ఆన్లైన్ బిజినెస్ కానివ్వండి, అలానే మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కానివ్వండి నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండండి. ఆ మాత్రం ప్రయత్నం చేయకండి. మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. 2025 సంవత్సరంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చినటువంటి కాలం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. దొంగ స్వామీజీలు నమ్మకండి. వాళ్ళు ఏదో ముందిస్తారు, వీళ్ళు ఏదో వ్యక్తినడయం చేస్తారు, వాళ్ళు ఏదో చేతబడి చేస్తారు, బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, ఈజీగా పని అయిపోద్దని చెప్పేసి అని ఎవ్వరు కూడా వెళ్ళకండి. మీ స్వతహాగా సొంతగా సంపాదించుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడండి. ఎవరిని నమ్మొద్దు. నమ్మైతే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారు. 2020 సంవత్సరంలో నమ్మక ద్రోహాలు జరుగుతాయి. నమ్మక ద్రోహాలు క్రైమ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాను. మరీను ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోండి. ఒకళ్ళని నమ్మేసి కౌంటర్ అప్పగించడం కానీ, ఒకళ్ళని నమ్మేసి డబ్బు ఇవ్వడం కానీ, ఒకళ్ళని నమ్మేసి డబ్బు తీసుకోవడం కానీ, ఒకళ్ళని నమ్మేసి వ్యాపారం చేయడం కానీ, మా పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ చేసేవాళ్ళు ఉంటే కూడా జాగ్రత్తగా ఉండండి. మీ నీడని మీ షాడుని కూడా మీరు నమ్మే పరిస్థితికి ఉండకండి. పిల్లలు ఎవరైనా పుట్టినట్టుంటే కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొత్తగా ఎవరైనా జనవరి మాసం నుంచి పుట్టే వాళ్ళు ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు డాక్టర్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా డాక్టర్ అవుతారు. ఎందుకంటే మీకు గ్రహరీత్యా దోషాలు అన్నీ కూడా తొలగిపోయి డాక్టర్ చేయాలని నాకు ఆలోచన ఉంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు డాక్టర్ చదువుకునే దానికి ప్రయత్నం చేస్తే కూడా అద్భుతంగా ఫలించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. దాంతోపాటు ప్రతి నెలలో మనం ఇచ్చినట్టుగానే ఈ మాసం కూడా మీరు ప్రత్యేకంగా కనుమ రోజు, సంక్రాంతి రోజున ఏదైతే భోగి రోజున చేసేటువంటి పెద్దల కార్యక్రమాలు వాటితో పాటు ఏదైతే మనకి పౌర్ణమికి వచ్చినటువంటి ఏదైతే మనకి ఇప్పుడు కుంభమేళ ఉందో కుంభమేళ చేసేటువంటి స్నానాలు అలానే మీరు ప్రతిరోజు కూడా లేదా కుదిరినప్పుడు కనుక మీకు శివాలయంలో లేదా విష్ణుమూర్తి ఆలయంలో శివాలయము లేదా అక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న అక్కడ కనుక మీరు పంచామృత అభిషేకం చేపిస్తే కూడా మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలని తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఒక 100 గ్రాములు షుగర్ అంటే పంచదార అంటారు, కండ చక్కెర లేకపోతే పట్టిక బెల్లం ఇలా అంటే ఇలాగ ఒక 100 గ్రాములు తీసుకొని ఒక చెమ్ము ఒక లీటర్ పట్టేటువంటి చెమ్ము నీరు తీసుకొని ఆ 100 గ్రాముల షుగర్ అందులో వేసేసి ఆ నీటిని కనుక మీరు రావి చెట్టు అని అంటారు, ఆ రావి చెట్టు చుట్టూ కనుక పోసినట్లయితే కనుక ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫలించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు తప్పకుండా ప్రత్యేకంగా చేయండి. ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడతారు. అలానే మనకి ఈ యొక్క చిన్నపాటి రెమెడీలు చేసుకుంటూ మీరు ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా చేసుకునేందుకు గ్రహరీత్యా
ఏదైనా ప్రాబ్లం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయేందుకు, మీలో ఉన్నటువంటి నెగిటివిటీ తొలగిపోయేసి, స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి తొలగిపోయేసి, థైరాయిడ్, రుమ్మతులు, మీరు ఎలాంటి ప్రాబ్లం బ్లడ్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోయేందుకు నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతా ఉంది కాబట్టి, ఆ నెంబర్‌ని మీరు ప్రతి నిత్యం కూడా పారాయణ రూపంగా చేసుకుంటే అదృష్టం వరిస్తుంది కాబట్టి, ఆ మేరకు ఈ ఒక వృశ్చిక రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి నెంబరు 454851 454851 ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్ని మీరు ప్రతినిత్యము 135 సార్లు 135 టైమ్స్ కనుక మీరు పారాయణ రూపంగా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అదృష్టం మిమ్మల్ని వరించేలాగా ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్నపాటి పెట్టుబడి లేనటువంటిది, డబ్బు విపరీతంగా పెట్టేదానికి అవసరం లేనిది, ఎవరో చెప్పారు హిప్నటైజింగ్ చేసేస్తే అమ్మాయి దగ్గర డబ్బు వస్తుంది, హిప్నటైజింగ్ చేసేస్తే ఈ అబ్బాయి దగ్గర డబ్బు వస్తుంది, వాళ్ళు వెల్ సెటిల్ ఫ్యామిలీ ఉన్నది, ఇలాంటి నమ్మకండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని, మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని, మేము అనుకున్న వాళ్ళని నమ్మండి. ఆస్తులు చూడొద్దు, అంతస్తులు చూడొద్దు, అలాంటివన్నీ వెసులుబాట్లు లేవు, ఖర్చుబాట్లు లేవు, మీకు అంత కలిసిబాటు రాదు, మోసపోయేదానికి ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయండి. పెట్టుబడి లేకుండా ఆ పరిహారాలు మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీకు ₹1,00,00,000 పెట్టేసో, ఒక 10 లక్షలు పెట్టేసో యజ్ఞం చేస్తే ఎంతైతే ఫలం వస్తుందో అదే పుణ్యం, అదే ఫలం కూడా ఈ చిన్న చిన్న రెమెడీస్లో కూడా వస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. చీమ ఉంటుంది, చీమ తినేది 1 గ్రాము సుమారు కూడా చీమ తినదు. అదే మనిషి ఉంటారు, మనిషి తినేది ఒక 300 గ్రాములు 400 గ్రాములు, ఖచ్చితమైన మనిషి అయితే 400 గ్రాములు తింటాడు. అంటే మీరు చీమకి ఫుడ్ పెట్టేదే కూడా ఎంత పుణ్యం వస్తుందో మనిషి తింటే కూడా అంతే పుణ్యం వస్తుంటారు. అలానే మీరు చిన్న చిన్న రెమెడీస్ కూడా చేస్తే అంతే పుణ్యం వస్తుంది. ఏ రెమెడీ అయినా రెమెడీనే, ఏ చేసినా సరే అంతే ఉంటుంది. డబ్బున్న వాళ్ళు ఒక బస్తా బియ్యం ఇస్తారు, డబ్బు లేని వాళ్ళు 1 కిలో బియ్యం ఇస్తారు, ఏదైనా ఒకటే పుణ్యం వస్తుంది. అది ఇబ్బంది ఏం లేదు మీకు. అంతే చేస్తే పుణ్యం వస్తుందా, అందుకని చెప్పి అప్పు తీసుకురావాలనేది మీరు చూడొద్దు. అప్పు తీసుకురాకుండా స్వశక్తితో సంపాదించి మాత్రమే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు చేయండి. అంతేగాని ఈ రెమెడీ చేయండి, ఈ మంత్రోచ్చారణ చదువుకోండి, ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసుకోండి. చేతిలో ఏదైనా ఫ్రెండో, ఫ్రూటో, కాయో, లేకపోతే జామకాయో, మామిడికాయో ఏదో ఒకటి సీజన్ వైజ్గా ఫ్రూట్స్ ఉంటాయి. ఆ సీజన్ వైజ్గా ఫ్రూట్స్ అనేది కమలాకాయ కావచ్చు, అలానే ఆరెంజ్ కావచ్చు, ఈ సీజన్ వైజ్ ఫ్రూట్స్ అని చేతిలో పెట్టుకుని ఈ నెంబర్ని పఠించి కనుక మీరు ఆ తిన్నట్టయితే కనుక మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయే అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక తప్పకుండా ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతుల వాడిని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.